రేపు పొద్దున్న మా కూతురుకి ఏదన్నా పెళ్లి చేయాలని ఒక సంబంధం వచ్చినప్పుడు బడుగు రైతు ఎవరి దగ్గరైనా జిరాక్స్ కాపీ పెడితే అది చల్లదు. హైకోర్టుకి వెళ్ళినా కూడా కుదరదట. 2 ఏళ్లలో అది రెన్యువల్ చేయించుకోకపోతే అది వేరే వాడి పేరు మీద రిజిస్టర్ అయిపోతుంట. ఏంటంటే ఒక మున్సిపాలిటీ వ్యవస్థలో, పంచాయతీల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అందరి దస్తావేజులు తీసుకుని ఆయన గ్రిప్పులో పెట్టుకుని ప్రజలందరినీ వస్తున్నాడు అని అంటే మనం అందరం ఉచ్చపోసుకునే విధంగా చట్టాన్ని తయారు చేసే టెక్నికల్గా ఈ సలహాదారులందరూ అక్కడ ఉపయోగపడ్డారు వాళ్ళకి డబ్బులకి. ఇప్పుడు ఏంటంటే 11 లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చి బటన్లు నొక్కావు నువ్వు, రాష్ట్రం అధోగతి పాలైపోయింది. మరలా నేను నొక్కటానికి ఇవన్నీ రెడీ చేస్తాను అనమాట. కాబట్టి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రజల్లోకి బాగా వెళ్ళింది. మీకు తిరోగమనమే మా విజయం, మా కూటమిదే అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. 2019లో మీరు వైసీపీకి విస్తృతంగా పర్యటన చేశారు. ఇప్పుడు మరలా కూటమికి మీరు మరలా చెప్తున్నారు. అసలు ఏంటి సార్ ఇప్పటికి ఏంటంటే నేను ఏబిఎన్లోనే ఇంటర్వ్యూ ఇచ్చాను. బయటికి 2021 బయటకు వచ్చాక నేను ఇంటర్వ్యూ ఇచ్చాను. చిప్పు దొబ్బినప్పుడు ఏంటంటే ఎవడ మాట ఎండవు. అప్పుడు చిప్పు దొబ్బింది, ఓహో ఆహా అనుకున్నాం. తర్వాత నాకు తెలిసింది ఇలా ఇది కాదురా, నేను రిజైన్ చేశాక చిప్పు కరిగిపోయింది మాట. సాఫ్ట్వేర్ పని చేయలేకపోయింది. వాళ్ళతో సాఫ్ట్వేర్ ఉంటుంది, అది వాళ్ళు ఇంజెక్ట్ చేస్తేనే అలాగే మాట్లాడాలి. అలా ఒకటే చంద్రబాబు నాయుడు గారికి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, రాష్ట్ర ప్రజలకు కానీ నేను పార్టీ పరంగా మాట్లాడాను కానీ వ్యక్తిగతంగా ఎవరి మీద నాకు ఎటువంటి ద్వేషం లేదు అని చెప్పి నేను క్షమాపణలు అడిగాను. లేకపోతే నేను కానీ బయటికి రాకుండా ఉంటుంటే ఈరోజు చరిత్ర క్షమించాడు కాదు. అలాగే నేను వచ్చేసాక కోటమిరెడ్డి సీతారెడ్డి, నెల్లూరు వివేకానంద గారు వాళ్ళందరూ చాలామంది బయటకు వచ్చారు. తిరుపతిలో జరిగిన ఘటన మీ మీద కుట్ర పూర్తిగా చేశారంటారా? కుట్రే కనబడుతుంది కదండి. ఒకడు ప్యాంటు జిప్పి చూపించాడు, ఆడి గురించి ఎవరు పట్టించుకోండి. అదే ఫోరెన్ సెక్స్లో వరల్డ్లో 2వ ప్లేస్లో 10 రోజులు నడిచింది. అలాగే గంట అరగంట అన్నాడు సంజయ్ సుకన్య అన్నాడు, మళ్ళీ డ్యాన్స్ వేస్తున్నాడు ఆడి ఇరిగేషన్ మినిస్టర్. ఈ మన వైజాగ్లో ఆయన 5 నిమిషాలు వచ్చాయని చేసేస్తాడు. ఏం చేస్తాడేంటో మనకు తెలియదు. ఆఖరికి ఏంటంటే వాళ్ళ మహిళా మంత్రులు కానీ వీళ్ళందరూ ఒక మాట అన్నారు. బుజ్జిరాజు గారు కామెంట్ చేస్తున్నారు, ఇలాగే గవర్నమెంట్లో మా వాడిది కాదంటే మీరు చూసారా? అది కదా, మీరు చూడలేదు కదా. అంత బ్లడ్గా మాట్లాడతారు వీళ్ళు. కాబట్టి నాకు ఇచ్చిన మొత్తం తిరుమలకి వెళ్తే నిన్నే మేము తిరుపతిలో ఉన్నప్పుడు దర్శనానికి వెళ్ళి వచ్చాం. మీ మీద అసలు ఎటువంటి అభియోగాలు లేవండి. మీ క్లీన్ చిట్ దిశగా ఉన్నారు మీరు. ఈ ఎదవలు చేసిన మోసం ఏంటనేది మాకు తెలుసు. లడ్లు, తిరుపతి లడ్లు మనం ఇదివరకు బస్సులో వెళ్ళినా కార్లు అవి లేనప్పుడు మనం బస్సు మొత్తం మనం దిగే వరకు స్మెల్ వస్తూ ఉంటుంది. ఈరోజు నిన్న తిరుపతి లడ్డు 6 లడ్లు తెచ్చి మనం తింటాం, ఎక్కడ స్మెల్ లేదు. అది మామూలు